सैलाब से मुतासिरा बुजुर्ग जोड़े को माली इमदाद। 23 दिसंबर को आंध्र प्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉरपोरेशन के ज़ेर-ए-एहतमाम मुकामी डिग्री कॉलेज में मेगा जॉब मेले का इनेकाद। नंदियाल नदीगड्ढा में नौजवान पर चाकू से हमला। आवामी तंजीमों के ज़ेर-ए-एहतमाम ब्लड डोनर्स टीम के सदर को शानदार तहनीयत। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। हालिया दिनों में आने वाले शदीद सैलाब के बाइस सब कुछ खो देने वाले बुजुर्ग जोड़े हुसैन बी और मोहम्मद शफी को मुख्तलिफ समाजी और फलाही तंजीमों की जानिब से माली इमदाद फराहम की गई। ऑल मेवा सलीम नगर पीस फाउंडेशन और नंदियाल मुस्लिम JAC के इश्तराक से कुल 58,630 रुपए की रकम जमा की गई, जिसमें ऑल माइनॉरिटी एम्प्लॉयज वेलफेयर एसोसिएशन की जानिब से क्लाउड फंडिंग के जरिए जमा शुदा 30,500 रुपए और मुख्तलिफ मसाजिद में नंदियाल मुस्लिम JAC के ज़ेर-ए-एहतमाम जमा की गई रकम शामिल है। आज इस इमदादी रकम में से 28,130 रुपए बुजुर्ग जोड़े के हवाले किए गए। इस मौके पर ऑल मेवा के रियासती सदर इमरान पाशा, रियासती एजाजी सदर अबुलेस, जिला जनरल सेक्रेटरी मोहम्मद गौस, सलीम नगर पीस फाउंडेशन के सदर समीउल्लाह खान, मुस्लिम JAC के नायब सदर नूर मौजूद थे। इस मौके पर मुकर्रिरीन ने कहा कि सैलाब से मुतासिरा इस बुजुर्ग जोड़े और इलाके के दीगर मुतासिरा मकीनों को ताहाल हुकूमत की जानिब से कोई इमदाद फराहम नहीं की गई है। उन्होंने हुकूमत से मुतालबा किया कि फौरी तौर पर मुतासिरीन की मदद की जाए और इन्हें नए मकानात तामीर करके फराहम किए जाएं। नदी पर पानी बारिश पड़ को कोटम मारे गए है, बेकांगा घर मारले चला गया मेरा। हमें मरा जो बुढ़ा बुढ़ी है बा सारो न पकड़े को खान सारो न उनके नाम आते नहीं मुझे, हमें सो पकड़े को कमटी नंबर सब जने आको हमारे को 50-60 हज़ार दिए सरकार दिए उन्होंने हाथ को हमारे को। अल्लाह उनको सबको अच्छा रखो, ये हमारे वास्ते करती हैं, दुनिया के अच्छा करती हैं, ना नेकी काम करती हैं। अल्लाह उनको अच्छा रखो। हमारा जरा सा ये प्रभुत्व भी जरा पकड़ा ले को घर डाल को दिए तो हमारे को 2 दिन मर गए तक कब जरा वतन है तो चिड़गी वतन है, हमारे को वतन लाना उनको पूछती हैं, वतन डालो जरा सवाब आता। ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలంటే ఇల్లు వేసిస్తే చాలు సార్, కొంచెం వేసినా చాలు మాకు. గుడ్ మార్నింగ్. ఈ రోజు గతంలో జరిగిన ఫ్లడ్స్ వల్ల ఇక్కడ శ్యామ్ నగర్ లో ఈ శ్యామ్ కాల్వ టర్నింగ్ లో ఉన్న ఈ ఇల్లు పూర్తిగా విధ్వంసం అయిపోయి కట్టుబట్టలతో వీళ్ళు వృద్ధ దంపతులు హుసేన్ బి మొహమ్మద్ షఫీ గారు వృద్ధ దంపతులు మిగిలిపోయారు. ఈ విషయం మాకు తెలిసి నంద్యాల ముస్లిం JACగా, ఆ తర్వాత సలీం నగర్ పీస్ కమిటీగా, ఆ తర్వాత ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సంస్థలన్నీ ముందుకు వచ్చాయి వీళ్ళకి సహాయం చేయను. ముఖ్యంగా ఆల్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ క్లౌడ్ ఫండింగ్ ద్వారా 30,500ను వీళ్ళకు ఇవ్వడం జరిగింది. పీస్ ఫౌండేషన్ కమిటీ తరఫు నుంచి సలీం నగర్ మేము గత 2 నెలల ముందు వచ్చిన వర్షాల వల్ల ఇక్కడ ఈ చామ్ కాలువ నీళ్లు చాలా రావడం వలన చామ్ కాలువ ఉప్పొందిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక పేద కుటుంబము వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసమయ్యి వరదలకి వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారని చెప్పేసి మా ఖాన్ సార్ తరఫున మాకు తెలిసి మా సలీం నగర్ పీస్ ఫౌండేషన్ కమిటీ తరఫు నుంచి మేము ఇక్కడ గత 2 నెలల ముందర వచ్చి ఇక్కడ చూసాము. ఈ మొత్తం వీళ్ళంతా కొట్టుకుపోయి వీళ్ళకి చాలా వీళ్ళు ఇబ్బందులు ఉన్నారని తెలిసి మేము మా వంతుగా మా సలీం నగర్ అంటే మా ఏరియా మసీదులలో మొత్తం కొద్దిగా అమౌంట్ వసూలు చేసి మా వంతు సాయంగా వీళ్ళకి మేము ఇవ్వడం జరిగినది. మేము ఒకటే కోరుతున్నాము, ప్రభుత్వం వారు కూడా దీని మీద స్పందించి వీళ్ళకి వెంటనే వీళ్ళకి కావాల్సిన ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్పేసి మా కమిటీ తరఫు నుంచి మేము కోరడం జరుగుతుంది. మరి నమస్కారములు. మరి ఏదైతే ఇక్కడ వృద్ధ దంపతులు మరి ఈ వరదల్లో మొత్తం కోల్పోయి కట్టుబట్టలతో బయటికి రావడం, ఈ విషయాన్ని ఇమీడియట్ గా నేను
మరి నంద్యాల ముస్లిం జేఏసీ మరి వాల్మీవా మరి కమిటీకి తెలియజేయడం, వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా ఇనిషియేట్ తీసుకుని మరి అన్ని సంస్థల ద్వారా దాదాపు 58,655 రూపాయలు వసూలు చేసి మనము ఈరోజు ఇవ్వడం చాలా గర్వకారణం, చాలా సంతోషం. మరి దీంట్లో కాంట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా దీనికి కష్టపడిన ప్రతి ఒక్కరికి మరి దేవుడు చల్లని చూపు చూడాలని, మరి ఇటువంటి కార్యక్రమాలు మరి పీస్ కమిటీ గాని, ఆల్మేవా గాని, ముస్లిం జేఏసీ గాని ముందు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని, వారికి దేవుడు తగిన ధైర్యము, తగిన స్తోమత మరి ఇవ్వాలని, ఓపిక ఇవ్వాలని. మరి ఈ దానం చాలా దానం అనకూడదు, మనము వృతాభక్తిగా అందరం కలిసి మానవత్వంగా. మరి ఈ వృద్ధ దంపతులు నాకు కూడా చాలా కాలం నుంచి పరిచయం. మరి ఇప్పుడు కొన్నాళ్ళ కిందట ఏదో కూలి పనులు చేసుకుంటా బతుకుతా ఉన్నారు. ఇప్పుడు చాలా వృద్ధాప్యం వచ్చి ఆమె కళ్ళు కూడా సరిగ్గా కనబడవు. ఆ పెద్ద ఆయన కూడా చాలా ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏ సంపాదన పెరాలసిస్ వచ్చి చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నందుకు మనమంతా గమనించి మరి ఇక్కడ హాజరైన సభ్యులు, దీంట్లో పాల్గొన్న సభ్యులకు అందరికీ హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దేవుడు మా ఈ కృషిని, ఈ చిన్నపాటి సహాయాన్ని మనకు ఆమోదించవాలని మరి కోరుతున్నాను. 23 दिसंबर को आंध्र प्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉरपोरेशन के ज़ेर-ए-एहतमाम मुकामी नेशनल डिग्री कॉलेज में एक मेगा जॉब मेले का इनेकाद अमल में आ रहा है। नेशनल तालीमी इदारों के सरबराह डॉक्टर एस इम्तियाज अहमद ने नंदियाल जिले के बेरोजगार नौजवानों से अपील की कि वो इस मेगा जॉब मेले से भरपूर इस्तेफादा हासिल करें। आज कॉलेज में मेगा जॉब मेले के पोस्टर की रस्म इजरा डॉक्टर एस इम्तियाज अहमद के हाथों अमल में आई। उन्होंने कहा कि ये जॉब मेला नौजवानों के लिए रोजगार के मौके हासिल करने का एक बेहतरीन मौका है और ज्यादा से ज्यादा नौजवानों को इसमें शिरकत करनी चाहिए। వార్తను మన యొక్క నంద్యాల జిల్లా వాసులందరికీ అందజేయడానికి మీ ముందు వచ్చాను. దయచేసి ఆలకించగలరని ఆశిస్తున్నాను. ప్రధానంగా ఈ యొక్క న్యూస్ ఇది ఉద్యోగ వార్తలని చెప్పవచ్చు. మరి మనకు తెలుసు, బాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క నిరుద్యోగ సమస్య నిర్మూలనలో ఎక్కువ శాతం నిరంతర కృషి చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి అనేక మంది నిరుద్యోగ వ్యక్తులకు ఉపాధి కల్పించే క్రమంలో అనేక కంపెనీలను వారే సమీకరించుకొని డైరెక్ట్గా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తనదైన శైలిలో ఒక పాత్రను పోషిస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఉద్యోగ మేళాను విధిగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగస్వామ్యంగా ప్రత్యేకంగా ఈరోజు నంద్యాల ఈ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో నాట్ ఓన్లీ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఈ యొక్క ఉద్యోగ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన యొక్క స్థానిక మంత్రివర్యులు, ప్రియతమ నాయకులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, వీరికి మార్గదర్శకులు, వీరికి ఆధారము, కర్త కర్మ క్రియ అయిన మా యొక్క నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టరు, అలాగే అందరూ మా స్థానిక ఎంపీ గారైన శబరి గారు, ఇలా పిసి జనార్దన్ రెడ్డి గారు, రావుల కేశవ్ గారు, అందరూ ఇందులో చైర్మన్ గారు కూడా ఉన్నారు, ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీరందరి కృషి వలన ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం. ఇక ముఖ్యమైన వివరాలకు వస్తాం. ఒక్కసారి ఈ జాబ్ మేళా 2025 అనేది వాస్తవంగా ఈ సంవత్సరం మీకు తెలుసు, ఇది మనం డిసెంబర్ నెలలో ఉన్నాము. ఇక ఈ సంవత్సరానికి మనం త్వరలో గుడ్ బై చెప్పబోతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా చిట్ట చివరి మేళాగా మారుతుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఇందులో ప్రధానంగా వచ్చేసేసి ఈ జాబ్ మేళా గుర్తుపెట్టుకోండి, తేదీ 23వ తేదీ డిసెంబర్ మంగళవారం రోజు నేషనల్ డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ నగర్ నంద్యాల. మరొకసారి చెప్తున్నాను, 23వ తేదీ డిసెంబర్ మంగళవారం రోజు నేషనల్ డిగ్రీ కళాశాల శ్రీనివాస్ నగర్ నంద్యాల ప్రాంగణంలో వచ్చేసేసి
ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడుతుంది. సాయంత్రం 5 గంటలకు ఇది ముగించబడుతుంది. ఇందులో ప్రధానంగా వచ్చేసి చాలా మంది 20 కంపెనీలు వచ్చేసి ప్రధానమైన కంపెనీలు వచ్చి పాల్గొంటున్నాయని చెప్పి నేను ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క నిజంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి అన్ని రకాల భద్రతలు ఉంటాయి. వేరే రిక్రూట్మెంట్ చేస్తారు, వేరే ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్లి మిమ్మల్ని పెట్టబోతున్నారు కంపెనీలో డైరెక్ట్గా. వన్స్ ఒకసారి ఇక్కడ రిక్రూట్ అయినారని చెప్తే వారు డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి వాళ్ళ జీతభత్యాలతో సహా వారి కంపెనీలో ప్లేస్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భూమిక వహిస్తున్న మన యొక్క నంద్యాల జిల్లా మన డిస్ట్రిక్ట్ మేనేజర్ గారైన శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి చొరవ కూడా ఇందులో చాలా ఉంది. ప్రధానంగా ఈ జాబ్ మేళాలో ఈరోజు రేపు పాల్గొనే సంస్థల యొక్క పేర్లు చెప్తున్నాను, ఆ తర్వాత వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను, డిజిగ్నేషన్ చెప్తున్నాను. వయో పరిమితి అయితే అందరూ దాదాపు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి, 18 సంవత్సరాలు నిండి ఉండవాలను, 30 సంవత్సరాలకు లోపు. కాబట్టి ఈ దాదాపు ఈ రేంజ్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ మేల్ ఫీమేల్ ఎవరైనా పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వసాధారణంగా మీకు నియమం చెప్తున్నాను. ఆ తర్వాత జీతభత్యాలు అనేవి కాస్త వ్యత్యాసం వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క జీతం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి 1 by 1 నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వాటిని వచ్చేసి ఈ ఉద్యోగాలు ఎవరి కోసం కేటాయించబడ్డారు, మేల్ కా ఫీమేల్ కా, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి కాకపోతే 2 సార్లు మళ్ళీ మా యొక్క న్యూస్ ఛానల్ను న్యూస్ ఐటమ్ను విని, లేదా డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే పోస్టర్ రిలీజ్ చేసాం, పోస్టర్ కూడా మేము పెడుతున్నాము. అందులో కూడా వివరాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోగలరు, ఫాలోఅప్ ఆఫ్ యాక్షన్ చేసుకోగలరు అని చెప్పి ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. అంతేకాదు నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కూడా ఈ పోస్టర్లు తగిలించబడినాయి. మీ వివరాలు కావాలనుకుంటే వచ్చి సేకరించగలరని నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా తెలియపరుస్తున్నాను, NIIT యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, ఎనీ గ్రాడ్యుయేషన్, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. 20 నుంచి 30 సంవత్సరాలు, 150 వేకెన్సీస్ ఉన్నాయి. 35,000 రూపాయలు నెలసరి జీతం ఇవ్వబడుతుంది. అలాగే స్టార్టెక్ CCE జాబ్ పేరు వచ్చేసి CCE అంటున్నారు. ఇంటర్ ఆర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, వీరికి ప్లేస్మెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, హైదరాబాద్ లో ఉంటుంది. ముందు చెప్పిన దానికి ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా వేయడానికి అవకాశం ఉంది వేకెన్సీని బట్టి. ఇందులో మేల్ కానీ ఫీమేల్ కానీ ఉండొచ్చు. 18-30 సంవత్సరాలు, 100 వేకెన్సీలు ఉన్నాయి, 20,000 రూపాయలు నెల జీతం ఉంటుంది. అలాగే మూడవది గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఈ మెషిన్ ఆపరేటర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్ గా తీసుకుంటారు. దీనికి SSC, ఇంటర్, ఐటీఐ వాళ్ళకు ఉందండి. ఇందులో జాగ్రత్తగా చూసుకోండి. డిగ్రీ, డిప్లొమా, బీటెక్, మెకానికల్. ఇది వచ్చేసి నాయుడుపేటలో ఉంది ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో మేల్ మాత్రమే కావాలా, 18 సంవత్సరాలు నిండి ఉండవలను. 150 వేకెన్సీస్ ఉన్నాయి. 13,500 నుంచి 15,500 వరకు ఇస్తారు. ఇక్కడ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. పోతే బ్లూ స్టార్ లో కూడా ఉన్నాయి, ప్రొడక్షన్ మేనేజరు. ఇక్కడ కూడా 50 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ ఆర్ ఫీమేల్ వెళ్ళవచ్చును. ఇక్కడ కూడా 18,000 నుంచి జీతం ఉంటుంది, ESI ఉంటుంది, PF ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇకపోతే ఎంటవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేటర్స్, హెల్పర్స్ గా తీసుకుంటున్నారు. 200 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి 10th కానీ, ITI కానీ, ఇంటర్ కానీ, ఫిట్టర్ కానీ, డిప్లొమా కానీ, మెకానికల్ కానీ చేసిన వాడు కావాలి. 15,000 నుంచి 40,000 జీతం వరకు లభిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇది పొందడానికి అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ITI వాళ్ళు ప్రధానంగా ఇలాంటివి వినియోగించుకుంటే బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఈ యొక్క ఉద్యోగం కూడా ఎక్కడ ఉంటాయంటే వేకెన్సీస్ హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ప్రతి 3 months ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యున్సీస్ లో జాబ్ మేళాలు చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు మన నంద్యాల కాన్స్టిట్యున్సీ శ్రీ NMD ఫరూక్ సార్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళాని నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ మేళాని మన నేషనల్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క జాబ్ మేళాకు సంబంధించి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన కళాశాల చైర్మన్ శ్రీ ఇంతియాజ్ అహ్మద్ సార్ ఆధ్వర్యంలో మనము ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాకి టోటల్ గా వచ్చేసి మనకు 20 కంపెనీస్ ఇక్కడ విచ్చేయిచున్నాయి. సో ఈ కంపెనీస్ అన్ని కూడా మనకి హైదరాబాదు, బెంగళూరు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఈ కంపెనీస్ అనేవి జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ కంపెనీస్ వాళ్ళు మనకు 23వ తారీఖున నంద్యాలలో ఉన్నటువంటి నేషనల్ డిగ్రీ కళాశాల నందు అటెండ్ కావడం జరుగుతుంది. ఈ కంపెనీలో మనకు మినిమం 12,000 నుంచి 45,000 వరకు శాలరీస్ అనేవి ఉండడం జరిగింది. దానికి సంబంధించి మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో
అటువంటి వారందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాము. మన నంద్యాల జిల్లాలోనే కాకుండా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ మేళాను యూటిలైజ్ చేసుకోవచ్చు, పక్కన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా. సో ఎందుకంటే మనకు ఇక్కడ మెగా జాబ్ మేళాకి టోటల్ గా 20 కంపెనీస్ విచ్చేయిచున్నాయి. సో అందరూ కూడా ఇప్పుడు రానున్న ఈ డిసెంబర్ మంత్ లో మనకు ఇయర్ ఎండ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ జాబ్ మేళా 23వ తారీఖున మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో అందరూ కూడా మంచిగా ఉద్యోగాలు తెచ్చుకొని కొత్త సంవత్సరం నుంచి వాళ్ళందరూ కూడా మంచి జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన నేషనల్ కళాశాలకి, తర్వాత అలాగే మనకి గవర్నమెంట్ కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. अलगड्डा शहर के जेएसी दफ्तर में अवामी तंजीमों के ज़ेर एहतमाम ब्लड डोनर्स टीम के सदर मोहम्मद हुसैन को शानदार तौर पर तहनीत पेश की गई। रुद्रावरम मंडल के नरसापुरम गांव से ताल्लुक रखने वाले मोहम्मद हुसैन अलगड्डा ब्लड डोनर्स टीम के जरिए मुसलसल कई समाजी और फलाही खिदमात अंजाम दे रहे हैं। मोहम्मद हुसैन की खिदमात को सराहते हुए हाल ही में इन्हें शानदार तौर पर तहनीत पेश की गई। इसी सिलसिले में मंगल के रोज जेएसी दफ्तर में जॉइंट एक्शन कमेटी और आवाज कमेटी के ज़ेर एहतमाम मोहम्मद हुसैन को शॉलपोशी और गुलपोशी की गई। इस मौके पर जेएसी कन्वेनर बेरुल्ला बादशाह और आवाज कमेटी के रियासती रुकन मुल्ला निजामुद्दीन ने अपनी मुखातिबत में कहा कि कम उम्री में ही मोहम्मद हुसैन की जानिब से अंजाम दी जाने वाली समाजी खिदमात काबिल सताइश हैं। उन्होंने बताया कि गुज़िश्ता तकरीबन 8 बरसों से मोहम्मद हुसैन न सिर्फ खुद खून का अतिया दे रहे हैं बल्कि दूसरों को भी इसकी तरगीब देते हुए कई गरीब अफराद की मदद कर रहे हैं। इस मौके पर आवाज कमेटी के कायदीन इस्माइल बेग, कादरी, मसीउल्ला, जेएसी कायद आटो शशावली और दीगर अफराद मौजूद थे। మన మిత్రుడు మహమ్మద్ హుసేన్ ఎన్నో అంటే ఆలగడ్డ బ్లడ్ డోనర్స్ టీము అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి రక్తము అందించారు. తర్వాత ఇటీవలనే మన కడపలో ఖూన్కరిస్తా అనే ట్రస్ట్ వారు మహమ్మద్ హుసేన్ పిలిపించి గౌరవించి సన్మానం చేయడము మన ఆలగడ్డ వాసిగా అదృష్టం. అది ఎందుకంటే ఎంతో మందికి సేవ చేసిన మహమ్మద్ హుసేన్ గుర్తించి వారు సన్మానం చేయడం అనేది ఆలగడ్డ వాసులుగా మాకు కూడా గర్వకారణము. మేము కూడా ఇతను చేస్తున్న సేవలను గుర్తించి ఆలగడ్డ చేసి కన్వీనర్ బీర్వాల భాష మరియు మేము ఆవాజ్ కమిటీ తరఫున మేము మసీవుల్లా మా సభ్యులు ఖాద్రి, ఇస్మాయిల్ బేగు, షాషా ఇట్లా అందరి సహకారంతో మేము సన్మానించాము. తర్వాత ఇంత చిన్న ఏజ్లో దాదాపు 8 సంవత్సరాల నుంచి సేవ చేయడం అనేది అది ఎవరికి రాదు, అది అంత సామాన్యం కాదు. అది మహమ్మద్ హుసేన్కే దక్కుతుంది అనేది నా అభిప్రాయం. చిన్న ఏజ్ తర్వాత 2 సంవత్సరాలలోనే 2 సంవత్సరాల కింద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఇది చేసి ఇవి కాకుండా రక్తదాత కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఆ సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమము. కాబట్టి మహమ్మద్ హుసేన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి అనేది నా కోరిక. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన ఆలగడ్డ పట్టణంలో జేఏసీ కార్యాలయం నందు ఒక సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ సన్మాన కార్యక్రమం నర్సాపురం గ్రామానికి చెందిన మొహమ్మద్ హుసేన్ గారు చిన్న వయసులోనే ఎంతో సేవా కార్యక్రమం ముందుకు నడిపిస్తూ ఒక రక్త అనేది ఎంతో మందికి పేదవారికి కుల మతాల అతీతంగా ఫోన్ ద్వారా కానీ ఎవరైనా ఇతనికి తెలిస్తే ఖచ్చితంగా ఒక రక్తం అనేది అందించే విధంగా కృషి చేస్తున్న మొహమ్మద్ హుసేన్ కు మన ఆళ్లగడ్డల నందు ఆవాజ్ కమిటీ వారి తరపు నుంచి మన జేఏసీ కమిటీ తరపు నుంచి ఒక సన్మాన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము. ఈ సన్మాన కార్యక్రమం ఎందుకంటే ఇటువంటి చిన్న వయసులో ఇతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఎంతో మందికి ఆ రక్తం అవసరం పడే వాళ్ళకి తెలుస్తుంది. ఆ రక్తం వాల్యుయేషన్
అటువంటిది నేనే ఇతనికి ఎన్నోసార్లు ఫోన్ చేసి అన్న ఇట్లా ఉంది పరిస్థితి, మొహమ్మద్ హుసేన్ గారు ఇట్లా ఫలానా వ్యక్తి ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు అంటే వెనుకబడే స్పందించి ఆ బ్లడ్ గ్రూప్ కు స్పందించి వెనుకబడే వాళ్ళకు కావాల్సిన రక్తాన్ని అందజేశారు. ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి ఈయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా ఇటువంటి సేవ చేసేవానికి ఖచ్చితంగా అన్ని విధాలుగా తోడుంటామని ఈ మీడియా ద్వారా మా ఆవాజ్ కమిటీ తరఫు నుంచి ఇతనికి ఎల్లవేళ తోడుంటాము. అంటే దేవుని దయ వల్ల ఇతను చేసే కార్యక్రమాలు బాగుండాలని, ఇతను కూడా ఫ్యామిలీ సంతోషంగా ఇతను చేస్తున్న కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకొని ఇతని సేవ చేసే వాళ్ళను ప్రభుత్వం గుర్తించి ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి కొంతమంది వ్యక్తులకు ఈ వీడియో చూసి ఇటువంటి వ్యక్తులకు ఇతను చేస్తే మన ఆళ్ళగడ్డలో కూడా ఇట్లా రక్తం అందించే వాళ్ళు ఒక గ్రామంలో ఉన్నాడని చెప్పి ఒక గర్వకారంగా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు ఆళ్ళగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష. नंदियाल के वनटाउन इलाके के नदीगड्ढा में आसिफ नामी एक नौजवान पर चंद अफराद ने चाकू से हमला किया। इस वाक़े में जख्मी होने वाले नौजवान को फौरी तौर पर नंदियाल जिला सरकारी जनरल अस्पताल मुंतकिल किया गया, जहां इसका इलाज जारी है। मुतासिरा नौजवान और इसके भाइयों के मुताबिक 2 दिन कबल शहर में पेश आए एक झगड़े को रोकने पर आसिफ से बाज अफराद ने अदावत रख ली थी। इसी रंजिश के तहत उन अफराद ने आसिफ पर हमला करते हुए इसे चाकू से जख्मी कर दिया। वाक़ई की इत्तला मिलते ही वनटाउन पुलिस ने मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। ఎక్కడ జరిగింది? నరిగడ్డలో సార్. ఏ దాని విషయం జరిగింది? గొడవ వాళ్ళు తాగి వచ్చి కొట్టినారు సార్. వాళ్ళు గొడవ మా అన్న వాళ్ళతో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలుసు మా అన్నకి. మా అన్న కూడా తాగాడు, ఏం తినడు, ఏం తాగాడు సార్. మా అన్న అక్కడ దాడి చేసిన వాళ్ళు తొట్టిపడి వాళ్ళు 3 ఉన్నారు సార్. 3 వచ్చి ఒకడు కత్తి తీసుకుని వచ్చి కూర్చున్నారు. ఆసిఫ్ అని నా తమ్ముడు, ఆ అబ్బాయికి వచ్చేసి నిన్న కత్తితో పొడిచినారు. మొన్న వచ్చేసి ఒక అబ్బాయికి పుడుతుంటే మా తమ్ముడు వెళ్ళి ఏమైందిరా ఎందుకు పుడుతున్నారా ఇట్లా అని చెప్తే, మాకు తెలిసిన అబ్బాయిని ఇట్లా పుట్టొద్దురా అంటే నీకేమిట్రా అది ఇది అని ఎక్స్ట్రా చేసిన వాళ్ళు తాగిన్నారు లేరా మీరు వెళ్ళిపోండి అని చెప్పినా అయితే వెళ్ళిపోయినారు వాళ్ళు. మళ్ళీ నిన్న వచ్చి తాగి వచ్చి మళ్ళీ ఏంట్రా నువ్వు నిన్న ఎక్స్ట్రా చేసినావా, ఏం ఎంత పెద్ద మావాడు రాదు నువ్వు అది ఇది అని చెప్పి మనకి కొట్టడానికి పోయినారు. కొడుతుంటే వాడు ఆపినాడు, ఆడికి వద్దురా ఏంట్రా ఇట్లా చేస్తున్నారు మీరు, మా వేరే వాళ్ళు ఉండి కూడా అది ఇది అని చెప్తే కూడా వీళ్ళ కొట్లాడడంలో ఇక కత్తి లోపల నుంచి తీసి వాడు ఇంకొకడు పొడిచినాడు. ఇంకా ఇప్పుడు సమీరు, ఒకడు వచ్చేసి దుమ్ము అంట, ఇంకా 2 ఉన్నారు ఎవరో, ఇంకా వాళ్ళ పేర్లు తెలియదు. తొట్టిబడిలో ఉంటారు వాళ్ళు, నడిగడ్డ తొట్టిబడిలో. मजीद इसी तरह की खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी।